హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏమిటంటే బెండకాయ పులిహోర అయితే చేస్తున్నానండి. బెండకాయ పులిహోరలకైతే చపాతీ అయితే చేస్తున్నానండి. పిల్లలు అయితే బెండకాయ పులిహోర అయితే చేయమన్నారు. సో బెండకాయ గురించి అయితే ఒక రెమెడీ అయితే చెప్తున్నానండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి. నైట్ ఒక గ్లాస్ నీళ్ళల్లో 2-3 బెండకాయలను ఇలా తరుక్కొని ఆ నీళ్ళల్లో వేసి పొద్దున్నే అవి తీసేసి ఆ వాటర్ కనుక తాగితే షుగర్ ఉన్న వాళ్ళకు కొంచెం కంట్రోల్ అవుతుందండి. ఈ వాటర్ని నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. నేనైతే వారానికి ఒకసారైనా బెండకాయ తినేలా అయితే చేసుకుంటాను ఇంట్లో. ఇట్లా పుచ్చులు కూడా వస్తుంటాయి, చూసుకుంటానండి. చిన్నప్పుడైతే మా అవ్వ అంటుండేదండి, బెండకాయలు తినవే తెలివి వస్తుందని. అది ఎంత మటుకు నిజమో ఏమో నాకైతే తెలియదండి. నేనైతే బెండకాయ ఒక వారంలో ఒక్క తూరైనా తినేలా చేసుకుంటాను. మా అత్త కూడా అలాగే ఉంటుందండి. బెండకాయ కూర చేసినప్పుడల్లా ముందు నాకెందుకులేమో, ముందు పిల్లలకు పెట్టి తెలివితేటలు వస్తాయని. ఇది ఎంత మటుకు నిజమో ఏమో, పెద్దవాళ్ళు చెప్పింది అయితే వినడమే తప్ప మనం ఏం చేయలేము. సో వాళ్ళు చెప్పేది కూడా మంచికే కదా అని పాటించాలి. సో ఇలా అయితే బెండకాయలన్నీ తరిగేసి పెట్టుకోవాలండి. పుచ్చులు గిచ్చులు ఏమన్నా ఉంటే చూసుకొని చిన్నగా కట్ చేసుకోండి. నాకైతే ఏ పుచ్చులు అయితే కనిపించలేదు. నేనైతే బాగా వీటిని కడిగేసుకొని అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. నేనైతే బెండకాయలన్నీ ఇట్లా మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా కుకింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నామండి, కడాయి. ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. నేనైతే ఇలా ఆయిల్లో అయితే వేయించేసుకొని చేస్తానండి. చాలా మంది అయితే ఇది టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని ఉడకబెట్టి అయితే చేస్తారు. అది ఒక టేస్ట్ ఉంటుంది, బంకగా అవుతుంది. నేనైతే ఇలా వేయించేసుకొని చేస్తానండి. చూడండి ఒకసారి ఎలా చేస్తాను. ఇలా నూనెలో కొంచెం దూరగా వేయించేసుకోవాలండి. అప్పుడైతే బంక అనేది లేకుండా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో ఈ బెండకాయ అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే జీర్ణక్రియ అయితే బాగా ఉంటుందండి. ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో. సో పిల్లలకైతే తింటే తెలివితేటలు వస్తున్నాయి అని అంటున్నారు. సో బెండకాయ అయితే మీరు కూడా తినేలా చూసుకోండి. మధ్యలో ఇలా అయితే కలుపుతూ ఉండాలండి, లేదంటే అవి మాడిపోతాయి. చూడండి అప్పుడే వీటికి ఎట్లా బంక్ అయితే సాగుతుందో. ఇవి బాగా ఎగితే గనక ఈ బంక్ అనేది లేకుండా ఉంటుంది. చాలా మటుకు పిల్లలు ఇలా బంక్ ఉంటారని చాలా మందికి బెండకాయ కూర అంటేనే అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొంచెం ఇలా నూనెలో వేయించుకొని బాగా దూరగా వేయించుకొని చేస్తే ఈ బంక్ అనేది లేకుండా పోతుందండి. ఈ బెండకాయలు వేగే లోపల టమాటాలు అయితే కోసుకున్నామండి. టమాటాలు అయితే ఇట్లా పైన తోలు అయితే తీసుకుంటానండి. ఎందుకంటే వీటి వల్ల కొంతమందికి రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. సో మాకైతే మా ఇంట్లో ఆ ప్రాబ్లం అయితే మా ఆయనకు ఉందండి. ఎక్కువ టమాటాలు తినకూడదని చెప్పారు. అందువల్ల నేనైతే వీటిని పైన తొక్క అయితే తీసేసి కట్ చేస్తానండి. 4-5 టమాటాల కంటే ఎక్కువ అయితే ఏ కూరలలో వేయను. ఎందుకంటే ఎక్కువ వేసి ప్రాబ్లం తెచ్చుకునే దానికన్నా మితంగా తినేదే మంచిది కాబట్టి. సో ఇలా అయితే టమాటాలన్నీ పైన తొక్కు తీసేసి ఇలా కట్ చేసుకుంటానండి.
నేనైతే అన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కి అయితే టమాటాలు అయితే కోసేస్తున్నాను. చూడండి ఈ మాదిరిగా దోరగా వేయించుకున్న తర్వాత టమాటాలు అయితే వేసేసుకోవాలండి. ఈ రెండు కొద్దిసేపు కొంచెం మగ్గనివ్వాల. ఈ టమాటాలన్నీ మగ్గాలండి. అంతసేపు కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే ఇదైతే మగ్గించుకోవాలా. చూడండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అయితే కారపొడి అయితే వేస్తున్నానండి. పచ్చిమిరకాయలు అయితే నేను యూజ్ చేయను. పచ్చిమిరకాయలు వేస్తే మా పిల్లలు అయితే తినరండి. సో వాళ్ళు తినని కూర చేసి పడేసుకోవడం కన్నా వాళ్ళకి ఇష్టంగా చేస్తేనే బాగుంటుంది. వాళ్ళైతే మొత్తంగా తింటారు. నేనైతే ఇందులోకి కారపొడి అయితే యాడ్ చేస్తానండి. సో 1 స్పూన్ కారపొడి, తగినంత ఉప్పు, కొంచెం పసుపు కలుపుకోవాలండి. అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. సో చింతపండు వేసుకుంటే కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుంది. లేదంటే కారంగా ఉంటుంది. పిల్లలు అయితే అస్సలు తినలేరండి. సో వీటిని బాగా కలుపుకొని కాస్త అండి ఒక టీ గ్లాస్ మైన నీళ్ళు అయితే పోసుకొని కొంచెం మరిగించుకుందాం. సో ఇవన్నీ బాగా మగ్గి చింతపండు కూడా బాగా ఇందులోకి మగ్గిపోయేటట్టు చేసుకొని కొంచెం బాగా అయితే మగ్గించుకున్నామండి. బెండకాయ మగ్గేలోపు పోపులేకైతే ఎర్రగడ్డ అయితే కోసుకున్నాము. చూడండి బెండకాయ ఇలా మగ్గిన తర్వాత అయితే మా కళ్ళు అయితే ఇలా స్మాష్ అయితే చేస్తారండి. బెండకాయలు లేకోకుండా ఇలా లైట్ గా రుబ్బుకొనేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నామండి. పక్కన అయితే పెట్టేసి పోపుకి అయితే వేరే పెనం పెట్టుకున్నామండి. పెనం అయితే వేడెక్కిందండి. ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఆవాలు వేసుకున్నామండి. పడిన తర్వాత ఒట్టిమిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత ఎర్రగడ్డలు, పోపు అయితే అయిపోయిందండి. మనమైతే ఇందులోకి వేసేసుకుందాం. అంతే అండి, బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో బెండకాయ చాలా ఫైబర్ ఉంటుందండి. అంతేకాదు డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి సో వారానికి ఒకసారైనా తినేలా చూసుకోండి. ఇదే అండి నేను చేసే ఈ టైప్ లో నేనైతే చేస్తానండి. మీరైతే ఎలా చేస్తారో చపాతీ కామెంట్ చేయండి. ఇందులోకైతే చపాతీ నేనైతే ఈ విధంగానే చేస్తానండి కర్రీ. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. సో మా ఛానల్లో ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.